పద మేము వాకింగ్, మార్నింగ్ వాక్. హాయ్ హాయ్ చెప్పండి. హాయ్ హాయ్. మనం ఎటు వెళ్తున్నాం? మార్నింగ్ వాకింగ్. మార్నింగ్ వాకింగ్. ఓకే అండి, మేము మార్నింగ్ వాకింగ్కి వెళ్తాను. లొకేషన్ చాలా బాగుంది. ఏం చెప్తా డాన్స్ హర్షిని డాన్స్ చేస్తుందంట. ఇంతనే వచ్చా? సరే మై నేమ్ చెప్పు. హాయ్, మై నేమ్ ఇస్ హరినాథ్. I am from first class. My mother name is Akshara. My father name is Srinivas. My sister name is Harshini. My sister name is Jagruti. ఓకే. నీ పేరు చెప్పు. వేద. నీ పేరేంటి చెప్పు. My family name is all 6 members. మీ డాడీ పేరేంటి? శివ. మామయ్య. శివ. మేము వాకింగ్కి వెళ్తున్నామండి పిల్లలు మా వేదతో. వేద వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు. మేము వాకింగ్కి వెళ్తున్నాం. పద. ఈ రేగాయలు చెట్టు అండి. రేగాయలు ఇలా ఉంటాయి. రేగాయల గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం మాకు. ఇగో రేగాయలు అండి, ఎంత బాగున్నాయి కాయలు ఇవి. అయిగా తింటాడు ఇప్పుడు తింటాడు. ఆగు వేడ ముందు కూర్చుకుంటా. పద. ఇది రేగాయల చెట్టు అండి. అమ్మ కొద్ది పెద్ద లేదు, ఉంటే ఇట్నే ఉంటుంది. కొరికినాం. ఇది కావాలా పేదా? ఇస్తుందా? తింటారు, పచ్చడి పెట్టుకుంటారు. ఇగో పోదాం. పొద్దుటే మంచిగా మార్నింగ్ వాకింగ్ అండి. పద అయిపోదాం. పద ఇంకా చాలపా. ఏం చేస్తావు? అవునా? ఇగో మరి పద చాలైతే పద. వేద బాగాలేవా? మరి అటు పడతావు. ఇట్రా హర్షిని ఇట్రా. పద చూద్దాం. చాలా ఎక్కడి నుంచి మరి పద. వాకింగ్ ఇంటికి వెళ్ళిపోదాం అంటే వాకింగ్ చేద్దాం అంటున్నారు పిల్లలు. ఈ రోజు వస్తే నేను వెళ్ళిపోవాలి కదా. రా హరి. నేను పోవద్దా? ఉండాలా? నాకు ఊళ్ళో పనులు ఉన్నాయి కదా నాన్న. నేను డ్యూటీకి వెళ్ళాలి మండే. మనం మనుషులు వద్దు. కంపది ఇది తుమ్మ చెట్టు, నల్ల తుమ్మ చెట్టు రా. ముళ్ళు గుచ్చుకుంటాయి. నీకు ఏది తెలియదా వేదా? చెట్లకు ముళ్ళు ఉంటాయి నాన్న. ఎవరిది? నా వాయిస్ బాగుందా? అవునా? ఓకే, థ్యాంక్ యూ హర్షిని. నా వాయిస్ బాగుందంటండి హర్షిని. ఓకే, థ్యాంక్ యూ హరినాథ్. వీళ్ళిద్దరు ట్విన్స్ అండి. ఆగాగు ఇట్లా. వీళ్ళిద్దరు ట్విన్స్. మీరు అక్క? నువ్వు అక్కవా? అక్క ఈయన తమ్ముడు. వీళ్ళిద్దరు ట్విన్స్ అండి. వీళ్ళిద్దరు నాకు బెస్ట్. నా వాయిస్ బాగుంది అంటున్నారు. మన ఫ్రెండ్స్. ఓకే, మన ఫ్రెండ్స్. ఓకే, మేము ఫ్రెండ్స్ అండి. మా వేద. ఇగో మేము ఫ్రెండ్స్ అండి. మన ఫ్రెండ్సా? ఇయ్యవు చెయ్యి ఇటు. నా వాయిస్ బాగుంటుందటండి. వాయిస్ బాగుందట. అంటే నీ వాయిస్ బాగుంది అంటున్నా. ఇక చాలు, ఇక వెళ్ళిపోదాం మనం. ఇక ఇంటికి తిరిగి వెళ్ళిపోదాం. మనం కొడతారు, మేము మమ్మీ తిడుతుంది నన్ను. పోదాం, వెళ్ళిపోదాం పెద్ద.
ఓకే, ఇట్లకెళ్ళి వెళ్ళిపోవచ్చు. అట్లకి వెళ్ళిపోతావు, వద్దు ఇట్లకి వెళ్ళిపోదాం. అట్లకెళ్ళి మన ఇల్లు వస్తుంది. వస్తుందా? పద మరి. ఇట్లా నాకు రోడ్డు తెలియదు. ఇక్కడ టెంపుల్ అండి, ఓం విఘ్నేశ్వరాయ నమః. విఘ్నేశ్వరం టెంపుల్ ఉంది, రామాలయం ఉంది ఇక్కడ. సో ఇక నేను ఇది విఘ్నేశ్వరం టెంపుల్, స్నానం చేసి టెంపుల్కి రావాలి. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. చల్లగా చూస్తాను, వాకింగ్ చేసిన భగవంతుడు అంటే సర్వంతర్యామి. పొద్దున్నే వాకింగ్ తోలుకొచ్చాను. ఎగ్జామ్స్ ఉన్నాయి ప్రాక్టికల్, లేకుంటే 29 తారీఖు తెచ్చేదాన్ని. 29 తారీఖు 28 కదా తోలుకొచ్చినది. వెళ్తాయి వల్ల ఇలా వెళ్ళొచ్చా మన ఇంటికి? మా చేతిలో చెట్లు. వీళ్ళు లొకేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి ఈ హర్షిని పాప. స్కూల్ వ్యాన్ అట. అయ్యో పోనీలే మళ్ళీ తెచ్చుకుందాం. వేద పోనీ కింద పడ్డా, వద్దులే వచ్చే మళ్ళీ తీసుకుందాం. ఇంకా తెచ్చుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఏం రీల్ చేస్తావు? ఎలా? ఓ వేద స్టాప్. ఇది రీలే కదా నువ్వు చేసేది. ఇంకా ముగ్గురు నేనా చేసేయండి, ముగ్గురు చేసేయండి. సరే ఇక్కడ నువ్వు ఇక్కడ చేయి హరి, అక్కడ చెయ్యి. చెయ్యి కొంచెంసేపు ఆలోచించుకుంటావా? చూడండి తను క్లాసికల్ డాన్స్ చేస్తున్నాడు. అబ్బాయి ఎంత ముద్దుగా చేస్తున్నాడు. వావ్. చెయ్యి. ఏడమచేతనే గరుడగమన తవ చరణ కమలమిహ మనసిల సత్ మమ నిత్యం, మనసిల సత్ మమ నిత్యం. మమ పాపమ పాపుడి దేవా, మమ తాపమ పాపుడి దేవా. అగణిత గుణదమ అశరణ శరణన పాహి భారతీ తీర్థం. నువ్వు అక్కడే ఉండు, కనబడాలని దూరంగా వస్తున్నా. పాహి అంటే క్లాసికల్ డాన్స్ స్టెప్ ఎంత బాగా చేస్తున్నారండి చిన్నపిల్లలు. పాహి భారతీ తీర్థం గరుడగమన తవ చరణ కమలమిహ మనసిల సత్ మమ నిత్యం, మనసిల సత్ మమ నిత్యం. మమ పాపమ పాపుడి దేవా, మమ తాపమ పాపుడి దేవా. వాళ్ళు కూడా చేయండి సపోర్టింగ్ ఉంటే. అర్థం చేస్తేనే బాగుంటుంది. ఓకే మరి నాకు లాంగ్ వీడియో టైం అయిపోతుంది, 9 minutes అవుతుంది చాలు. ఇంకా అగణిత గుణదమ అశరణ శరణన పాహి భారతీ తీర్థం భక్తవర్యమిహ భూమి కరుణయ పాహి భారతీ తీర్థం, పాహి భారతీ తీర్థం. మమ పాపమ పాపుడి దేవా, మమ తాపమ పాపుడి దేవా, మమ తాపమ. వేదా స్టాప్. పార్క్ ఎక్కడ ఉంటుంది? స్నానం చేసినాక వెళ్దాం. దగ్గరేనా? స్నానం చేసుకున్న తర్వాత వెళ్దాం. లేదు నేను స్నానం